Hi everyone. NEET 2026 May 3rd ఎగ్జామ్కి అపేర్ అయ్యి ఖచ్చితంగా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ సీట్ తెచ్చుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో స్టూడెంట్ చక్కగా 1 day బిఫోర్ కంప్లీట్ రిలాక్స్ అయిపోయి ఎలాంటి టెన్షన్ లేకుండా భయం లేకుండా కంప్లీట్గా రిలాక్స్ అయ్యి ఎగ్జామినేషన్ సెంటర్కి ఎట్టి పరిస్థితుల్లోనూ 2 to 3 hours బిఫోర్ వెళ్ళిపోయి అక్కడ నీడగా ఉన్న ప్లేస్లో కొంచెం రెస్ట్ తీసుకుంటూ లేదా కార్లో రెస్ట్ తీసుకుంటూ ఒక క్యాడ్బరీని తీసుకుని వెళ్ళి బిఫోర్ 1 hour మనం ఒక క్యాడ్బరీ లైట్గా వాటర్ తీసుకుని, ఎందుకు అంటే మార్నింగ్ సరిగా మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ చేయకుండా వెళ్తారు కాబట్టి ఇమీడియట్ ఎనర్జీ ఆకలి వేయకుండా ఉంటుంది. సో ఫాస్ట్గా థింకింగ్ అనేది మీకు బెటర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో లైట్గా వాటర్ తీసుకుని ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత రూమ్లోకి మీకు అలాట్ చేసిన రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత సో కంప్లీట్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్సర్సైజ్ చేసుకుని కంప్లీట్గా రిలాక్స్ అవుతూ ఐస్ క్లోజ్ చేసుకుని మెడిటేషన్ చేసుకోండి ఒక 5 to 10 minutes. సో మీ గోల్ ఎంబీబీఎస్ అనేది మీ చిన్నప్పటి నుంచి మీ పేరెంట్స్ ద్వారా కానీ మీ టీచర్స్ ద్వారా కానీ మీ వెల్ విషర్స్ ద్వారా కానీ మీరు చూస్ చేసుకున్న మీ గోల్ ఏదైతే ఉందో అది సీట్ అలాట్మెంట్ అనేది తెచ్చుకోవడానికి ఇది కరెక్ట్ టైం. సో ఎగ్జామినేషన్ డే ఆ 3 hours మీరు చాలా కేర్ఫుల్గా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంది. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది మీకు అందరికీ ఐడియా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసే కన్నా ముందు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో ఫస్ట్ రిలాక్స్డ్గా కాన్సన్ట్రేషన్తో భయపడకుండా టెన్షన్ పడకుండా నెగటివ్గా థింక్ చేయకుండా మీరు నేర్చుకున్న మీ టీచర్స్ మీకు నేర్పించిన సబ్జెక్ట్లో మిస్టేక్స్ తెలిసి చేయకుండా ఉండాలి. అది ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, ఏదైనా ఒక క్వశ్చన్ రాకపోయినా టెన్షన్ పడకుండా స్కిప్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. ఎస్పెషల్లీ మన ప్రీవియస్ అనాలిసిస్ చెక్ చేసుకున్నట్లయితే నీట్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఎస్పెషల్లీ బయాలజీ అండ్ కెమిస్ట్రీ మోర్ దాన్ 50% ఆఫ్ క్వశ్చన్స్ స్టేట్మెంట్స్ కానీ లేదా మ్యాచింగ్ కానీ రీజనింగ్ కానీ అసర్షన్ అండ్ రీజనింగ్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో గ్రాఫ్స్ కూడా యాడ్ అవుతాయి. సో ఈ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక క్వశ్చన్కి టైం ఎక్కువ పట్టినట్లయితే ఆ క్వశ్చన్ని సెకండ్ రౌండ్లో వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి తప్ప ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయకుండా ఉండేలాగా చూసుకోండి. అలాంటి క్వశ్చన్కి ఒక మార్క్ అనేది మీరు చేసుకున్నట్లయితే మీరు OMR బబ్లింగ్ చేసేటప్పుడు ముందుగానే ఆ క్వశ్చన్ని చదివినట్లయితే ఒక క్లారిటీ వస్తుంది. బబ్లింగ్తో పాటుగా ఆ క్వశ్చన్ని కూడా మీరు థింక్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం 24-25 అనాలిసిస్ సీట్ అలాట్మెంట్ అనాలిసిస్ చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ లెందీగా ఉన్నా టఫ్గా ఉన్నా మార్క్స్ తగ్గినా కూడా సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అనాలిసిసే బెస్ట్ ఎగ్జాంపుల్. మై డియర్ స్టూడెంట్స్, ఎవరూ కూడా ప్యానిక్ అవ్వకండి. సో క్వశ్చన్స్ లెందీగా ఉన్నా టఫ్గా ఉన్నా మీకు తెలియని క్వశ్చన్స్ 5 to 10 ఉన్నా కూడా ఇబ్బంది పడద్దు. మీకు తెలిసింది మాత్రం ప్రాపర్గా చదివి 4 ఆప్షన్స్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే బబ్లింగ్ కానీ ఆన్సరింగ్ కానీ చేసేలాగా చూసుకోండి. ప్రీవియస్గా మీరు ఏ ఆర్డర్ ఫాలో అయితే ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మీరు బయాలజీ ఫాలోడ్ బై కెమిస్ట్రీ ఫాలోడ్ బై ఫిజిక్స్ వెళ్ళినట్లయితే అదే ఆర్డర్ ఫాలో అవ్వండి. ఆర్ అదర్వైజ్ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వెళ్తారన్నా కూడా ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఏది ప్రాక్టీస్ చేస్తే ఇంటర్నల్గా అదే కంటిన్యూ చేయండి తప్ప ఫైనల్ ఎగ్జామ్లో డిఫరెంట్ మెథడాలజీకి వెళ్ళకండి. ఎస్పెషల్లీ ఫిజిక్స్ పార్ట్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఇఫ్ ఇన్ కేస్ లెందీగా ప్రాబ్లం ఉన్నా క్యాలిక్యులేషన్ టఫ్గా ఉందని మీకు అనిపించిన అలాంటి ప్రాబ్లమ్స్ని థర్డ్ రౌండ్కి వెళ్ళండి.
సో మీరు ఫస్ట్ 5 to 10 minutes ఫిజిక్స్ ఆన్సర్ చేసే కన్నా ముందు ఆ పేపర్ని చూస్తే మీకు తెలిసిపోతుంది సింగిల్ ఫార్ములా సబ్స్టిట్యూషనా లేదా థియరిటికల్ క్వశ్చనా అనేది. సో అలాంటి క్వశ్చన్స్ని వీలైనంత వరకు ఫస్ట్ ఆర్డర్లో చేసుకుంటూ, సో తెలుసు ఫార్ములా బట్ క్యాలిక్యులేషన్ కొంచెం టైం పడుతుంది అనే వాటిని సెకండ్ రౌండ్లో పెట్టుకుని, థింక్ చేసి చేయాల్సిన క్వశ్చన్స్ని థర్డ్ రౌండ్లో పెట్టుకోండి. లేదు మీకు రాలేదు అంటే క్రాస్ చేసి దాన్ని స్కిప్ చేసేయండి. ఇలా గనక మీరు రిప్రజెంట్ చేసుకున్నట్లయితే మార్కింగ్ అనేది, సో ఎగ్జామినేషన్ హాల్లో కొంచెం కాన్ఫిడెంట్గా మీకు తెలిసిన కాన్సెప్ట్ మీద ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇక్కడ కెమిస్ట్రీ కూడా ప్రీవియస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చూసుకున్నట్లయితే స్టేట్మెంట్స్ కానీ ఎస్సెషన్ రీజనింగ్ కానీ మ్యాచింగ్ కానీ ఎక్కువగానే వస్తున్నాయి. సో టెక్స్ట్ బుక్ అనేది మీరు రీడ్ చేస్తుంటారు. సో ఒక్కసారి సెకండ్ ఇయర్ సిలబస్లో ఎస్పెషల్లీ 12th ఎన్సీఆర్టీ నుంచి మోర్ దాన్ 60% ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ 12th టెక్స్ట్ బుక్ అయినా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకుని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వగలుగుతారు. సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.